ಹೈದರಾಬಾದ್ 2 ತಾಲೂಕುಗಳು ಬೀದರ್ ಜಿಲ್ಲೆಯಾಗಿದ್ದು ನಮ್ಮ ಮುಖ್ಯರಾದಂಥ ಅಪ್ಪರಾವ್ ಶೆಟ್ಕಾರ್ ಅವರು ಆಗ ಆ ಕಾಲದಲ್ಲಿ ಅಲ್ಲಿ ಬಾಲ್ಕಿಗಡಿ ಭೀಮಣ್ಣ ಖಂಡ್ರೆ ಅವರಾಗಲಿ ಈಗ ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡ್ ನಮ್ಮ ಅಪ್ಪರಾವ್ ಶೆಟ್ಕಾರ್ ಅವರಾಗಲಿ ಇವರೆಲ್ಲ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಹೋರಾಟದಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಮುಖ ರೋಲ್ ನಿಭಾಯಿಸ್ಯಾರವರು. ಅಪ್ಪರಾವ್ ಶೆಟ್ಕಾರ್ ಅವರು ಹಾಗೂ ಸ್ವಾಮಿ ರಾಮನ್ ತೀರ್ಥ ತಂದಿ ಹೈದರಾಬಾದ್ ಕಾಂಗ್ರೆಸ್ ಕಮಿಟಿ ಅವರ ಅಧ್ಯಕ್ಷತೆಯಲ್ಲಿ ನಡೆಯಿತು. ನಮ್ಮ ಬೀದರ್ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರಿದ್ದರು ನಮ್ಮ ಮುತ್ತಿಯವರು ಅಪ್ಪರಾವ್ ಶೆಟ್ಕಾರ್. ಒಂದು ಸ್ವತಂತ್ರ ಹೋರಾಟದಲ್ಲಿ ಇದು ಪವರ್ ಸೆಲೆಕಲ್ಲ ಅದು మన భారతదేశానికి నిజాం స్టేట్ ఉండే మనకు ఒక సంవత్సరం తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 47 ఆగస్టు 15 మనకు భారతదేశం స్వాతంత్రం వస్తే మరి మనం సెప్టెంబర్ 48 నాడు 18కు మనకు మన నిజాం స్టేటు భారతదేశం విలీనమైంది. అప్పుడు మరి అప్పారావు షెట్కార్ గారు మరి వారికి అండదండగా ఉన్న శివరావు షెట్కార్ గారు మా నాన్నగారు అప్పుడు ఏంటంటే భారతదేశం స్వాతంత్రం వచ్చింది కానీ మనకు స్వాతంత్రం రాలేదు. నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్ ముంగట వెళ్ళి మన భారత జెండా ఎగరేయడం జరిగింది. అంటే ఆ జెండా ఎగరేయడంతో ఆయనకు ఒక 2 సంవత్సరాలు శిక్ష విధించారు అప్పుడు నిజాం సార్. ఔరంగాబాద్ జైల్లో శివరావు షెట్కార్ కూడా మరి బంధించడం జరిగింది. అంటే అప్పారావు షెట్కార్ గారి అడుగుజాల్లో శివరావు షెట్కార్ గారు కూడా స్వతంత్ర సమర కోసం ఆనాడు పోరాడించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధికి నిరంతరంగా వారు 2 సార్లు అప్పారావు షెట్కార్ గారు శాసనసభ్యులుగా ఉండి, ఎందుకు చెప్తున్నా అంటే మా పెద్ద గురువు వారి ఆశీర్వాదంతో కార్యక్రమం వాళ్ళు చేసినారని నేను చెప్తా ఉన్నాను. అంటే వారి ఆశీర్వాదంతోనే ఈ ప్రాంతంలో మన బీదర్ జిల్లాలో ఇప్పుడు చేసుకుంటూ మరి నారాయణఖేడ్ ప్రాంతానికి వారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అప్పుడు రోడ్లు ఉన్నాయి. నారాయణఖేడ్కు రోడ్డే లేకుండా అప్పారావు షెట్కార్ ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు నారాయణఖేడ్కు పట్టణకు రోడ్ లేదు. హైదరాబాద్ కూడా నిజాంపేట్ బండి కట్టుకుని పోయి హైదరాబాద్కు నిజాం సాగర్ టు హైదరాబాద్కు బండి ఒక బస్సు ఉంటుండే అండి. అది బిదర్ అయితే బండిలోనే పోతుంటారు మనం బిదర్ పోతుంది బండి మేలనే పోయిన వాళ్ళు. అంటే అటువంటి కాలం నుంచి ఈ 75 సంవత్సరాలు దాటింది. అంటే ఆనాడు మరి అప్పారావు షెట్కార్ గారు వేసిన ఫౌండేషన్ కాంగ్రెస్ ఫౌండేషన్, మళ్ళీ వేరే పార్టీ కాదు, ఒకటే పార్టీ ఒకటే మాట ఒకటే బాట. దాని మీద ఒక ప్రిన్సిపల్ బేస్డ్ రాజకీయాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాలు సిద్ధాంతపరమైన రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు మా పెద్దలు నేర్పలేదు. అప్పారావు షెట్కార్, శివరావు షెట్కార్ తర్వాత మాకు పెద్దలు కిష్టారెడ్డి గారు కూడా మరి శివరావు షెట్కార్ గారు 3 సార్లు ఫస్ట్ సమితి ప్రెసిడెంట్, మరి 3 సార్లు శాసనసభ్యులు అయిన తర్వాత వారి శిష్యుడు కిష్టారెడ్డి గారు కూడా వారు సమితి అధ్యక్షులుగా మరి 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నుకోవడం జరిగింది. వారు కూడా శివరావు షెట్కార్ గారి అనుగుణంగా శిష్యులు. వారు కూడా కోరుకోవడం జరిగింది, సార్ నాకు మీ శిష్యునిగా అవకాశం ఏమంటే నాన్నగారు కూడా మరి కిష్టారెడ్డి గారికి అవకాశం ఇచ్చి మరి వారికి కూడా ఎమ్మెల్యే చేయడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది మాది ఒక త్యాగాల కుటుంబం అంటున్నాను. ఇది మేము రాజకీయం చేస్తా ఉన్నాము ఏదో మా పదుల కోసం మా మంచి కోసం కాదు. పోరాడే శక్తి ఉంది, కానీ సేమ్ టైం సిద్ధాంతపరంగా పోరాటం. మరి ఈరోజు చూసినారు ఆనాడు పెద్దలు కిష్టారెడ్డి గారు మేము పోరాడినాం, కలిసినాం. మళ్ళీ ఇద్దరం కూడా సామరస్యంగా మళ్ళా 15 సంవత్సరాలు నారాయణఖేడ్కు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళా మా మధ్య మనస్పర్ధలు వచ్చి మళ్ళా 15 మళ్ళా వేసుకోవటం అయినా మళ్ళీ ఒకటై మళ్ళీ కూడా నేను కూడా అనుకున్నాను మనం పోరాటం అవుతే మన ప్రాంతం కూడా ఎందుకవుతుంది. చలో మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు నాకు అవకాశం వచ్చినా నాకు అవకాశం ఇవ్వాలి సంజయ్ సురేష్ అన్న అంటే తప్పకుండా పిలిచి నేను మరి వారికి ఇచ్చి గెలిపించినాను. ఎందుకు చెప్తున్నానంటే
సిద్ధాంతపరమైన రాజకీయాలు మా పెద్దలు నేర్పింది మాకు. ఈరోజు మీరు చూసినారు మొన్న ఎన్నికల్లో ఎంత భయంకరంగా ఎన్నికలు అయినాయి. మా సంజయ్ రెడ్డి కదా గెలిపించాం. ఆయన సంజయ్ రెడ్డి నిలబడ్డప్పుడేమో కేసీఆర్ హఠావ్ కార్యక్రమం ఉండేది. కేసీఆర్ హఠావ్ తెలంగాణ బచావ్. కానీ ఇప్పుడు నేను నిలబడ్డప్పుడు మోదీ साहब का साथ हमारा सामना हुआ. हमारा फाइट बीवी पाटिल से नहीं था. हमारा जंग किनसे? मोदी साहब से था. तो मुझे तो बहुत हैरान हुआ. हमारे लोग हैं, हमारे जातियां खरीद में लोग अभी किसको भरोसा करना भी मुश्किल होगा. बोलतो చెప్తా ఉన్నానంటే రాజకీయాలు బ్రదర్ మోదీ అంటేనే హిందువా? మేముగా హిందువులముగా లింగాయలముగా జై శ్రీరామ్ అంటే అయిపోయాక మోదీకే జై శ్రీరామ, బీజేపీ కూడా జై శ్రీరామ. అరే మా కాంగ్రెస్ వాళ్ళకు మా దేవుడికి మొక్క, మా శ్రీరామ్ మొక్క, మా శ్రీరామ్ గుడి కట్టిస్తున్నాము. అంటే ఇట్లాంటి భయంకరమైన వాతావరణం దేశంలో క్రియేట్ చేసినాం. ఇది మంచిది కాదు సమాజానికి. నేను చెప్పదలుచుకునేది ఒకటి, మన వీరశైవులకు చెప్తా ఉన్నాను. మన వీరశైవులు ముందు బట్టకాస్తారు, ముందే దన్నుమని ఆవేశం ఎక్కువ మనకు. కర్ణాటకలో కూడా చూసినాం, ఇప్పుడు మన దగ్గర కూడా చూసినాం. ఆవేశం ఎక్కువ. అట్లా కాదు. మన మహాత్మా బసవేశ్వరుడు ఏదైతే మార్గదర్శనం చేసిండో అది సమాజం కోసం చేసిండను. మహాత్మా బసవేశ్వరుడు సమాజం బాగుండాలి. కుల మత వర్గ రహిత సమాజం. అంటే కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, అందరికీ సమాజం ఉండాలని కోరుకున్న మహాత్ముడు మా మహాత్మా బసవేశ్వరుడు. ఆయన కూడా మర్చిపోతాం మనం. చెప్తున్నా నేను, దయచేసి మన దేశం అందరిది. ఇది ఇక్కడ హిందూ కూడా జీవించే పూర్తి హక్కు ఉంది, రైట్స్ ఉన్నది, హక్కు ఉంది. ముస్లింకు ఉంది, సిక్కుకు ఉంది, క్రిస్టియన్స్కు ఉన్నాయి. తమ తమ మతాలకు గౌరవించుకుంటూ తమ మతంకు మనం గౌరవించుకున్నాం, పూజించాలి. అంతేగాని అది సాధ్యం కాదు. భారతదేశంలో మతం పేరు మీద సమాజం నిలబెట్టడం దేశానికి మంచిది కాదు. అది కాంగ్రెస్ పార్టీ ప్రచారం కాదు కానీ చెప్తా ఉన్నాను. మా వీరశైలు తొందర బట్టకస్తారని. అందుకే మహాత్ముడు చెప్పిన సిద్ధాంతాల మీద మనం నడవాలా. మనం సమాజం అంతా మహాత్మా బసవేశ్వరుడు చెప్పిన ఆ మార్గదర్శనం నడవాలి. కాయకమే కైలాస అన్నాడు. తన వృత్తి తన కష్టపడ్డప్పుడు మనం ఎవరు చేసే అవసరం లేదు. మనం నీ వృత్తి నీ ధర్మం లేదని కష్టపడతావు, అక్కడనే నీ జీవితం బాగవుతుంది. ఇప్పుడు అమెరికా దేశం పోయాడు. అమెరికా ఎందుకు నంబర్ 1 కంట్రీ అయింది వరల్డ్లో. అక్కడ పని చేస్తే ఎంత కోటీశ్వరుడు అయినా కానీ కూర్చొని తిన్నాడు. అక్కడ ఎవడైనా పని చేస్తేనే అంతే జీవనం నడుస్తుంది. అందుకే అమెరికా అంత పెద్ద దేశం ఎందుకు అయింది, అంత ధనవంతుల దేశం అంటే వర్క్ ఇన్ వర్షిప్. ఏదో మనకే అన్ని ప్రభుత్వాలు ఇస్తుంది, ప్రభుత్వాల నుంచి మేము బతుకుతాం అన్న మాట కాకుండా అది ప్రభుత్వం ఇస్తుంది. దాంతోపాటు మనం కూడా మన స్వశక్తి మీద మా మహాత్మా బసవేశ్వరుడు కైలాస చెప్పాడు, దానికి మనం ఫాలో చేయాలా. చేస్తేనే మనం సమాజం బాగవుతుంది, మనం బాగవుతాం, మన కుటుంబాలు బాగుంటాయి కూడా నేను నమ్ముతాను. మరి అందులో భాగంగా ఈరోజు మీరు పెద్ద ఎత్తున సన్మానించింది కారణంగా మీ అందరి సహకారంతో జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి సహకరించడం వల్ల మంచి మెజార్టీతో నేను గెలవడం జరిగింది. జైరాబాద్ అయితే మా అసెంబ్లీ 37,000 మెజార్టీ ఇచ్చింది నాకు జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం. ఆయన గారు 2వ స్థానంలో మా నారాయణ ఉన్నది. ముందు మా నారాయణ నంబర్ 1 ఉంటుంది అనుకున్నా కానీ 2లో పెట్టింది. ఆయన కానీ సంతోషం. మీరందరి సహకారంతో ఈరోజు మా నారాయణఖేడ్లో కూడా మంచి 20,000 పైన మెజార్టీ వచ్చింది. మా ఆందోళన నియోజకవర్గంలో కానీ అందరు సహకారం ఉండలేదు, ఒక్కరితో కాదు. ఇప్పుడు నా గెలుపు అంటే మీ అందరి గెలుపు. మీ అందరూ సహకరించడం వల్లనే మన గెలుపు అయింది. ఇంత పెద్ద గాలిలో ఇప్పుడు మోదీ గాలిలో మనం బయటపడ్డాం. ఇది
మీకు తెలియదు ఈ గాలి భయంకరంగా ఉండే మనం పక్కవానికి నమ్మేటట్టు లేకుండే. ఎందుకంటే ఆయనకేమో జై శ్రీరామ్ అనగానే దేవుడు ఆయన బీజేపీ లేదు అనుకుంటున్నారు. దేవుడు ఎప్పుడైనా ఇందులో చూస్తే నాకు భయం అయ్యేది కాబట్టి ఉండే. నిజంగా అంటున్నా, వాళ్ళ ముఖాలు చూస్తేనే మరి ఓటే చూడలేదండి. కానీ పాప ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు ఒక్కసారి గుద్దిరు పాపం. భవిష్యత్తులో అటువంటి భావనతో ఉండకూడదు దేశం. మనం అందరూ కులాలు వేరే, మతాలు వేరే, రాజకీయాలు వేరే. మేము అందుకే సిద్ధాంత పరమైన పోరాటం అది. ఇది మోదీ గారు దేశానికి విడదీస్తున్నారు. దయచేసి మీరు మోదీ ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నాడు దేశానికి, మన మధ్యనే మనకు చీల్చుతున్నాడు. రాముని కూడా గుంజుకుంటున్నాడు వాళ్ళు. శ్రీరాముడు కూడా మీరు జై శ్రీరాముడు అని బీజేపీ కూడా అయిపోయినా. దేవుడు అనేది అందరూ వాడు. దేవునికి రాజకీయాల్లో లాగకూడదు, మొట్టమొదటిది ప్రిన్సిపల్. నేను కూడా పార్లమెంట్లో మాట్లాడదలుచుకున్నా. ఎందుకు మాట్లాడకూడదు? ఒక ఎంపీగా మీరు అవకాశం ఇచ్చిండు అంటే దేవుడు కూడా మీరు విభజిస్తున్నారా? బీజేపీ కానీ మోదీ కానీ ఎవరైనా, అది మంచి పద్ధతి కాదు దేశానికి. కానీ ఏది ఏమైనా మీ అందరి సహకారంతో రెండోసారి నన్ను ఎంపీగా అవకాశం రావడం జరిగింది. తప్పకుండా మా నారాయణఖేడ్ ప్రాంతం, జైరాబాద్ ప్రాంతానికి కూడా మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో, మా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మా మల్లికార్జున ఖర్గే గారు నేను ఢిల్లీలో కలవగానే ఆయనప్ప లింగాయత్ ఎంపీ గెద్ది బందిది అందరూ. మల్లికార్జున ఖర్గే గారు ఏమంటారు, ನಮ್ಮ ಲಿಂಗಾಯತ್ ಎಂಪಿ ಗೆದ್ದಿ ಬಂದಿದ್ದೀ ನಾ ತೆಲಂಗಾಣದಿಂದರು ಅಂತ ಸಾಕು. ಆಟೆ ನಿಮ್ಮೆಲ್ಲರ ಕಡೆಯಿಂದ ಅದೊಂದು ಹೆಸರು ನಮ್ಗೆ ಬಂದದ. ಮತ್ತ ಬಂದಿದ್ಕ ಇವ್ ನಿಮ್ ಜಿಮ್ಮೆದಾರಿ ಬಿ ಈಗ ನೀವು ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ರೆ ನಮ್ಮ ಸಂಜೆ ಲೀಡರ್ ಅಂದಿನಾಗ ನಾವು ಸನ್ಮಾನ ಮಾಡೋದು ಆಗಲ್ಲ. ನಮ್ಮ ಕೆಲಸ ಮಾಡಿ ಜಿಮ್ಮೆದಾರಿ ಬಿ ಅದು ನಮ್ಮ ಸಮಾಜ ಸಲೇಕ, ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡ್ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಸಲೇಕ ನಾವೆಲ್ಲ ಇಬ್ಬರು ಸಂಜೀವ್ ರೆಡ್ಡಿ MLA ಗ, ನಾ MP ಗ ಭಾಳ ದೊಡ್ಡ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮಾಡೋದು. ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಹಳ್ಳಿ ತಾಣ ರೋಡ್ಗಳು ಮಾಡಬೇಕು, ಎಲ್ಲೋ ಮತ್ತೆ ಚೆನ್ನಾಗಿ ಮತ್ತೆ ಹೈವೇ ಆಗ್ಲತ್ತ. ನಮ್ಮ ನಿಜಾಂಪೇಟ್, ನಾರಾಯಣಖೇಡ್, ಬೀದರ್ ಭಾಳ ದೊಡ್ಡ 500 ಕರೋಡ್ ರೂಪಾಯಿದು ಹೈವೇ ಈಗ ಶುರು ಆಗದ. ನನಗೆ ಅಪ್ಪೋರೆ ಭಾಳ ದೊಡ್ಡ ರೋಡ್ ಆದ. ಈಗ ಇಲ್ಲೇದು ನಮ್ಮ ಆಲ್ರೆಡಿ ನಮಗೆ ಸಂಗಾರೆಡ್ಡಿ, ನಾಂದೇಡ, ಕೋಲಾರ ರೋಡ್ ಹತ್ತ ದೊಡ್ಡದಾದ, ನೀವು ನೋಡಿರ್ಬೇಕದು 4 ಲೇನ್ ರೋಡ್. ಈಗ ಇನ್ನೂ ಒಂದೆರಡು ವೃದ್ಧಾಗ ರೋಡ್ ನಿಮ್ಗೆ ಕಣ್ಣಿಗೆ ಕಾಣಿಸ್ತದೆ. ಬೀದರ್ನಿಂದ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಅರ್ಧ ಗಂಟೆದಾಗ ಬರ್ತೀರಿ ನಿಮ್ಗೆ. ಇನ್ನೊಂದು ಒಂದು ವರ್ಷ ಐತಂದ್ರು ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ರೋಡ್ಗಳು ಆದಂದ್ರೆ ನಾ ಇಂಡಸ್ಟ್ರಿ ಬರ್ತಾವ. ನಾವು ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮನ ಶಂಕರಂಪೇಟೆ ಮೀಟಿಂಗ್ ಇದ್ದ ಕೇಳಿದೆ ನಾವೆಲ್ಲ ಹುಡುಗರಿಗೆಲ್ಲ ನೌಕರಿಗಳು ಬೇಕಂದ್ರೆ ರೋಡ್ಗಳು ಚಂದಾಗಿ ಬೇಕು. ನಮ್ ಇಂಡಸ್ಟ್ರಿ ನಿಮ್ಗೆ ಹೇಳ್ರಿ, 2-3 ಸಾವಿರ ಜಗ ತೋರಿಸಿ ಇಲ್ಲೇ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳು ಹಾಕರಿದೀವಿ. ನಮ್ಮ CM ಅವರು ನಮ್ಗೆ ಸಾಕು ಮಾತು ಕೊಟ್ಟಿಂದದ. ಮತ್ತೆ ಜರೂರು ನಾವೆಲ್ಲ ಅಲ್ಲೇ ಜಗ ಇಲ್ಲ 2-3 ಸಾವಿರ ನಮ್ಮ ಏರಿಯಾ ಸಿಕ್ತಂದ್ರ ನಮ್ಮ CM ಅವ್ರ ದೃಷ್ಟಿ ತಗೊಂಡೋಗಿ ಮತ್ತ ಇಂಡಸ್ಟ್ರಿ ತಂದು ನಮ್ಮ ಹುಡುಗರಿಗೆಲ್ಲರಿಗೆ ಎಂಪ್ಲಾಯ್ಮೆಂಟ್ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡಿಸ್ತೇವೆ. ಅದು ಬಿಟ್ಟು ಜೈರಾಬಾದ್ದಲ್ಲಿ ನಾನು ನಿಮ್ಸ್ ನಮ್ಮ ಪ್ರಾಜೆಕ್ಟ್ 12,000 ಎಕರ್ ನಾವು ಅಕ್ವೈರ್ ಮಾಡಿದ್ವಿ. 5,000 ಎಕರ್ ಅಕ್ವೈರ್ ಆಗ್ಯದ. ಅಲ್ಲಿ ಬಿ ಒಳ್ಳೊಳ್ಳೆ ಕಂಪನಿಗಳು ಹೊಂಟಾವ ನಮ್ಮಲ್ಲಿ. ಈಗ ಹೊಂಡೈ ಕಂಪನಿ ಅಂದ, ಹೊಂಡೈ ಕಾರ್ ಕಂಪನಿ, ಹೊಂಡೈ ಕಾರ್ಗಳದು ಈಗ 10-15 ದಿನದಾಗ ನಮ್ಮ CM ಅವರು ಬಂದು ಫೌಂಡೇಶನ್ ಹಾಕೋರ ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜಲಸಂಘ ಮಂಡಲದಾಗ ಎಲ್ಗೋಯ್ದಾಗ. ಯಾಕ ಅಂತ ಇಂಡಸ್ಟ್ರೀಸ್ ಬಂದು ಅಂದ್ರ ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡ್ ಆಗಲಿ, ಜೈರಾಬಾದ್ ಆಗಲಿ, ಅಂದೋಲ ಆಗಲಿ, ನಮ್ಮ ಓದ್ಕೊಂಡಿನ ಹುಡುಗರಿಗೆ ಟೆಕ್ನಿಕಲಿ ಸ್ಕಿಲ್ಡ್ ವರ್ಕರ್ಸ್ ಯಾರ್ತಾರೋ ಅವರಿಗೆಲ್ಲರಿಗೆ ನೌಕರಿಗೆ ಬರ್ತಾವ ನಮ್ಗೆ. ಇದು ಅದಕ್ಕೆ ಫ್ಯೂಚರ್ದಲ್ಲಿ ನಮ್ಮ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಹೆಂಗಿರ್ತದಂದ್ರೆ ನಮ್ಮ ಗೌರ್ಮೆಂಟಿಂದ ಎಲ್ಲ ಇಂಡಸ್ಟ್ರಿಯಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್, ರೋಡ್ಗಳು, ಹೈವೇಗಳು ತಂದು ನಮ್ಮ ಜನರಿಗೆ, ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡ್ ಎನ್ಕಬಡ್ಡ ನಾರಾಯಣಖೇಡ್ ಕಾದು ಹೈವೇ ಮೀದಿಂದ ನಾರಾಯಣಖೇಡ್ ಅನ್ಬೇಕೀಗ. ಯಾಕಂದ್ರೆ ನೋಡ್ರಿ, ನಿಜಾಪುರದಾನ ಹೈವೇ ನೋಡಿರಿ, ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ವರ್ಷ ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡ್ ಹೈವೇ ಮೇಲೆ ಹೈವೇದಾಗ ಅದು ಈಗ ಚೆನ್ನಾಗಿ ರೋಡ್ ಆಗ್ಬೇಕದು. ಇಲ್ಲದೆ ಬಾಜಿನಿಂದ ಹೋಗ್ತದ, ಗೋಡನ್ ಬಾಜಿನಿಂದ ಹೈವೇ ಇರ್ತದೆ ಇಲ್ಲಿ. ಅಂದ್ರೆ ಭಾಳ ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡಿಗೆ ಹೊಂಟಾವ. ನಮ್ಗೆ ಈ ಮೋಕ ಕೊಟ್ರಿ ನೀವೆಲ್ಲರೂ ಕಲ್ತಿ. ನಾರಾಯಣಖೇಡ್ MLA ಬಿ ಗೆಲ್ಸಿರಿ, ಈಗ MP ಬಿಗೆ ಮೋಕ ಕೊಟ್ರಿ. ಜರೂರು ನಾವೆಲ್ಲ ನಮ್ದು ನಾರಾಯಣಖೇಡ್ ಅಂದ್ರೆ ನಮ್ಮ ನಾರಾಯಣಖೇಡ್ ಅನ್ಕೋತೇವೆ. ಮತ್ತ ನಮ್ಮ ಗೌರ್ಮೆಂಟ್ ಸಹಕಾರದಿಂದ ಜರೂರು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ತೇವೆ. ಮತ್ತು ಲಿಂಗಾಯತ್ ಸಮಾಜಕ್ಕೆ ಬಿ BC ತಂದಿಂದ ಕೆಲಸ ಬಿ ನಮ್ದೇ ಅದ.
ಲೀಡರ್ ಹೆಗಲ್ಗೆ ಬಿ ಎಂ ಪಿ ಆಗ್ಯಾರ ಅವನ ಹೆಸರಿಗೆ ಎಂ ಪಿಗಳು ನಾವು ಇದ್ರು ದೊಡ್ಡ ರೊಕ್ಕ ಇದ್ನೂರು ಅಂದ್ರೆ ಆಗಲ್ದು ನಂಬಲೇ ರೊಕ್ಕ ನಾವೇ ಕಾಂಟ್ರಾಕ್ಟರ್ ಬಂದ್ರೆ ಏನ್ಲಾಗಪ್ರಿ ಸಮಾಜಕ್ಕೆ ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ರಿ ಹೇಳ್ಬೇಕು ನಾ ಅಂಬಲದು ಬಿಸಿ ಲಿಂಗಾಯತ್ ಬಿಸಿ ತಂದಿದ್ದೆವು ಮೊನ್ನ ನಮ್ಗೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಅವ್ರು ಬಂದ ಬಿಸಿ ಫೈನಾನ್ಸ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಜೀವ ತೆಗ್ಸ್ಲಿಕ್ಕೆ ಹಚ್ಚಿದೇವ್ರಿ ಈಗ ಗುರುಗಳೇ ಅಂದ್ರೆ ನಮ್ ವೀರಶೈವ ಲಿಂಗಾಯತ ಯಾರು ಬಿ ಗರೀಬ್ರು ಅರ ಅವ್ರು ಯಾರು ಬಿಸ್ನೆಸ್ ಸಲೆಕ ಸಣ್ಣ ಲೋನ್ ಸಲೆಕ ಬಿಸಿ ಫೈನಾನ್ಸ್ ಲಿಂಗಾಯತ್ ಫೈನಾನ್ಸ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಬಿ ಗವರ್ಮೆಂಟ್ ನಿಂದ ಜಿಯೋ ಬಂದ ಮೊನ್ನೆ ಎಲೆಕ್ಷನ್ ಮುಂದೆ ಮಾಡಿದ್ವಿ ಇನ್ನೊಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಅದ OBC ಸೆಂಟ್ರಲ್ದಾಗ ನಿಮ್ಮ ಎಂಪಿಗ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ ಇವತ್ತು ನಮ್ಮ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದದಿಂದ ಮತ್ತದು ಒಂದು ಎರಡು ವರ್ಷದಾಗ ಸೆಂಟ್ರಲ್ದಾಗ OBC ಸೆಂಟ್ರಲ್ ಇದ್ದಾಗ ಲಿಂಗಾಯತ್ ಮಾಡಿಸ್ತೀನಿ ನೀವು ಮಾಡ್ತಾರೆ ನೀವು ಓಟ್ ಹಾಕ್ರಿ ಹಾಕ್ಬೇಡ್ರಿ ದಂಧೆ ನಮ್ದು ಯಾಕಂದ್ರೆ ನಮ್ದು ನಿಮ್ ಚುನಾವಣೆ ಕೊಟ್ರಿ ಜನರು ಎಲ್ಲರೂ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡೋದು ನಾವು ಲಿಂಗಾಯತ ಕೆಲಸ ಬೇರೆ ನಮ್ಗೆಲ್ಲ ಬೇರೆಯವ್ರಿಗೂ ಭಾಳ ಮಾಡ್ಯಾರ ಎಲ್ಲರಿಗೂ ನೋಡ್ಕೋತ ನಿಮ್ಗಾಗಿ ನೋಡೋದ ಅಂಬದು ನಮ್ದು ಜರೂರ್ ಅದು ಬಿ OBC ಸೆಂಟ್ರಲ್ ಇದ್ದ ಬಿ ಆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೇವೆ ನಿಮ್ಗೆ ತಿಳಿಸ್ತು ಇವತ್ತು ನಮ್ಮ ಗುರುಗಳು ಬಂದು ನಮ್ಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ಕ ಅವ್ರಿಗೆ ನಮ್ ಧನ್ಯವಾದಗಳು ಮತ್ತೆ ಬಿ ಅವ್ರಿಗೆ ಹೋಗಿ ನಮ್ಮ ಜೋಳ ದರ್ಶನ ಮಾಡ್ಕೋತೇವೆ ಮಠಕ್ಕೆ ಹೋಗಿ ಯಾಕಂದ್ರೆ ಇದು ಈಗಿನ ಮಾತಲ್ಲ ನಮ್ಮ ಹಿರುಗಳಿಂದ ಹೊಂಟದ ನಮ್ಮ ಮಾತಂಬ ಅವ್ರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ದೊಡ್ಡ ಗುರುಗಳಿಂದ ಬಾಲ್ಕಿ ಹಿರೇಮಠನಿಂದ ಯಾಕೆ ಬಿ ನಮ್ಮ ನಾರಂಕೇಟ್ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಅವ್ರ ಆಶೀರ್ವಾದ ಇರ್ತವ ಮತ್ತು ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ನಾವು ಒಂದು ಒಳ್ಳೆ ಬಸವ ಮಂಟಪ ಕಟ್ಕೊಂಡು ಎಲ್ಲರಿಗೆ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಆಗ್ಲತ್ತವ ಅವ್ರ ಗುರುಗಳದ್ದು ಕಾಯಿಸಿತ್ತು ಇನ್ನ ಏನ್ ಬಿ ನಮ್ಮ ಫಂಡ್ ಇತ್ತಂದ್ರೆ ನಮ್ಮ ಸಂಜೀವ್ ಡೈರಿ ನಾವಾಗಲಿ ಇನ್ನ ಕೊಡ್ತೀವಿ ನಿಮ್ಗೆ ನಿಮ್ಮ ಮಠ ಸಲೇಕ ಈ ಮಂಟಪ ಸಲೇಕ ಏನ್ ಬಿದ್ದ ನಾವು ಸಹಕಾರ ನಮ್ದು ಇರ್ತದ ಇನ್ನ ಒಳ್ಳೆ ರೀತಿಯಿಂದ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡರಿ ನಮ್ದು ಏನಿದ್ದಾರೆ ಅದಕ್ಕೆ ಬಿ ಫಂಡ್ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಗುರುಗಳೇ ಜಾಗ ಬಿ ಕೊಟ್ಟಿದ್ದೆವು ಶುರುವಾಗ್ಯದ ಜಾಗ ಬಿ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ನಾವು ಕಾಶಿನಾಥ್ ಪಟೇಲ್ ಕಲ್ತಿ ಫಂಡ್ ಬಿ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಇನ್ನ ಬಿ ಏನೇನು ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಬೇಕು ಹೇಳ್ರಿ ನಮ್ಮ ಸಂಜೀವ್ ರೆಡ್ಡಿ ಆಗಲಿ ನಾವಾಗ್ಲಿ ಜರೂರ್ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ನಿಮ್ಗೆ ನಮ್ಮ ಸಹಕಾರ ಇದ್ದು ಇದಕ್ಕೆ ಒಳ್ಳೆ ರೀತಿಯಿಂದ ಇನ್ನ ಮುಂದೆ ಡೆವಲಪ್ ಮಾಡರಿ ನಾವು ಇವತ್ತು ನಮ್ಗೆ ಬಂದು ನಮ್ಗೆ ಸನ್ಮಾನ ಮಾಡಿದ್ಕ ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೆ ನಿಮ್ಮ ಶರಣಾರ್ಥಿ ಮತ್ತು ಇವತ್ತು ನಮ್ಮ ನಾರಾಯಣ್ ಇದೆಲ್ಲ ಬಂದಿನ ನಮ್ಮ ಮಿತ್ರರಿಗೆ ಹಿರಿಯರಿಗೆ ಅಕ್ಕ ತಂಗಿಯರಿಗೆ ಶರಣಾರ್ಥಿ.